హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో నేను కాకినాడలో అన్న క్యాంటీన్ ఎలా ఉంటుంది ఫుడ్ అనేది చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అదే ఈ రోజు అయితే కనుక నేను మా ఫ్రెండ్స్ని తీసుకుని అనేది అన్న క్యాంటీన్ కన్నా వెళ్ళిపోయాను. అక్కడ చూసారా ఎంత లైన్ ఉందో. చాలా లైన్ అయితే చాలా బాగుంది. ఎవరిని అడిగినా సరే ఫుడ్ బాగుందని అంటున్నారు. ఇక్కడ ఒక అంకుల్ కూడా మనకి హాయ్ చెప్తున్నాడు మంచిగాని. మా ఫ్రెండ్స్ కూడా లైన్లో ఉన్నారు. లైన్ అయితే చూడండి చాలా అంటే చాలా ఉంది. ఫైనల్లీ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఆవిడ కాయిన్స్ అయితే తీసుకుని మనకి ఏదైతే టోకెన్ ఉందో ఆ టోకెన్ తీసుకుని ఫుడ్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది. ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉంది. రూ. 5 ఫుడ్ అంటే ఈ రోజుల్లో మనకి ఎవరు పెడుతున్నారు? బట్ ఈ రూ. 5 ఫుడ్ అనేది మన మిడిల్ క్లాస్ బయట వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం చూడండి ఇక్కడ రైస్ అనేది నేను ఒరిజినల్ క్వాలిటీగానే అలా ఉంచేసాను. ఇక్కడ ఎటువంటి బీజిఎంలు పెట్టి ఏం పెట్టలేదు. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. రైస్ చూసారా క్వాలిటీ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. రూ. 5 అంత క్వాలిటీ అంటే కూడా ఎక్కడ దొరకదు. రైస్ వేశారు, పెరుగు, సాంబార్, ఇంకా పికిల్ ఒకటి వేస్తున్నారు, కర్రీ ఒకటి వేస్తున్నారు. ఈ రోజుల్లో రూ. 5 ఫుడ్ ఎవరు పెడుతున్నారు భయ్యా మనకి? ఒక సాంబారు, ఒక కర్రీ, ఒక పికిల్, ఇంకా పెరుగు మనకి ఈ రోజుల్లో రూ. 5 ఎవరు పెడుతున్నారు? నిజంగా ఈ అన్న క్యాంటీన్ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అనేది. బయట వర్క్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కానీ మిడిల్ క్లాస్ కానీ బయట ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే 3 పూట్ల కడుపు నిండా తింటారు. బట్ లాస్ట్లో వచ్చేసి సాంబార్ కొద్ది వాల్యూ పెంచితే బాగుంది అనిపించింది. అది చూసారా ఎలా ఉందో, మరీ దారుణంగాని. ఇది ఎక్కడంటే కాకినాడ వివేకానంద పార్క్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ అన్న క్యాంటీన్ ఇది.